This is Penpoint, your source for the latest news. అక్కడ ఇంకోటి అమ్మా ఇంకొకటి ఆయన నాకు ఒకటి ఇచ్చేసారు. వస్తాను వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులు గుమ్మడి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆకలి రహిత సాలూరు అనే కార్యక్రమాన్ని మొదటి అడుగు ఈరోజు వేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకరిని ఒక పూట ఆహారాన్ని ఇవ్వడానికి దత్తత తీసుకుని ఆ అయ్యే ఖర్చుని వాళ్ళు పెట్టుకునేది ఇది కార్యక్రమం. సో మన సభ్యులు గుమ్మడి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నలుగురిని దత్తత తీసుకుని ఈరోజు ఆ కార్యక్రమానికి మొదటి అడుగు వేశారు. ఆయనకి ట్రస్ట్ తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈరోజు వాయిస్ ట్రస్ట్ మరియు గ్రీన్ వరల్డ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. ఈరోజు గుమ్మడి ప్రసాద్ గారు బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ కూడా ఈ అబ్బాయి మా వాయిస్ టెస్ట్కి చెప్పి మా గ్రూప్ వాళ్ళందరికీ చెప్పి మనం 10 మందికి భోజనం పెడదాం అని తను చెప్పడం జరిగింది. కావున మీరు కూడా ఇలాంటి తమ్ముళ్ళకి పుట్టినరోజులు ఎంతోమందికి అవుతారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మరి ఈ నిరుపేదలు ఏదో మూలల్లో ఉన్నారు, ఇది మేము చూసి తెలుసుకొని ఒక పూట భోజనం పెట్టడానికి కోసం మేము కూడా ప్రయత్నం చేసి అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం, తెలియచేస్తున్నాం, చెప్తున్నాం కూడా. ఈరోజు ఈ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ నలుగురిని దత్తత తీసుకొని ఇక్కడ ఫుడ్ పెట్టడం కూడా జరిగింది. ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చాం. అవునా, ఇలాగే ఎంతో మంది కూడా ముందుకు రావాలి, మాతో కూడా చేతులు కలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్ పానిగ్రహి. గ్రీన్ వరల్డ్ అనే ఎన్జిఓ అధ్యక్షుడు నేను. ఇప్పుడు ఒక 12 ఏళ్ళ నుంచి మా ప్రసాద్ బైండర్ హ్యాండ్స్ అనే సంస్థ తరఫున చేసేవాళ్ళం. ప్రస్తుతం అది పేరు ఏదైనా కావచ్చు, వాయిస్ ట్రస్ట్ అవ్వచ్చు, గ్రీన్ వరల్డ్ అవ్వచ్చు, వేరే సంస్థ అవ్వచ్చు. మన కాన్సెప్ట్ ఏంటంటే పేదలకు ఆకలి తీర్చడం, నలుగురిని ఆదుకోవడం. సాలూరులో చాలామంది ఉన్నారు పేదలు, వాళ్ళందరికీ మంచి ఆహారాన్ని అందించి ఈ విధంగా సహాయపడడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫ్యూచర్లో ఇంకా అందరూ మాతో కూడా ఇలాంటి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు గారి పుట్టినరోజు సందర్భంలో ఈరోజు మరి లప్పర్సి కాలనీకి కొంత ఆహారము, ఈ కాలు చేతులు లేనంటి వారికి ఆహారము పెట్టడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని చిన్నబాబు గారిని మేమందరము దీవిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ లప్పర్సి కాలనీలో ఇక్కడ సాలూరు శివరిలో మేము ఉన్నాం కనుక మమ్మల్ని పట్టించుకున్న దాతలు ఎవరు లేరు. కానీ కొన్ని నెలలుగా మరి బాబులందరూ కలిసి మాకు మరి నెలకొకసారి కొంత ఆహారం పెట్టడం కానీ, మా ఒళ్ళు కప్పడం కానీ మాకు కొంత చేయడం జరుగుతుంది. దేవుడు మరి వాళ్ళని దీవించాలి, వాళ్ళ బిడ్డలు దీవించాలి, వారిని కూడా నడిపించాలని మేము కోరుకుంటూ ఉన్నాము.